హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓజీ మూవీ డే 1 కలెక్షన్ ఎంత? సో చిత్రయూనిట్ అయితే అఫీషియల్ గా ట్వీట్ చేయడం జరిగింది. సో ఓజీ మూవీకి డే 1 కలెక్షన్ ఎంత వచ్చింది అని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో మోస్ట్ హ్యాపీ మూవీగా వచ్చిన మూవీ ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ సినిమాని డైరెక్షన్ చేసింది సుజిత్. సాహో మూవీ ఫేమ్ సుజిత్ గారు అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాకి మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ని అందించడం జరిగింది. సో ఈ సినిమాలో యాక్టర్స్ వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ అలాగే ప్రియాంక మోహన్ గారు, ఇమ్రాన్ హాస్మి గారు, ప్రకాష్ రాజ్ గారు, అండ్ అలాగే అర్జున్ దాస్ గారు, అండ్ అలాగే ఈ సినిమాలో శ్రేయారెడ్డి గారు తదితరులు అయితే ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా ఈ సెప్టెంబర్ 25వ తారీఖున మన ముందుకు అయితే రావడం జరిగింది. థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రిలీజ్ అయిన ప్రతి చోట పాన్ ఇండియా వైడ్ గా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో కూడా మంచి స్పందననే తెచ్చుకుంది ఫ్రెండ్స్. సో రిలీజ్ అయిన ప్రతి ఒక్క చోట కూడా హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ రోల్ లో నటించి మెప్పించారు. సో అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక డే 1 కలెక్షన్ అఫీషియల్ గా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి మార్నింగ్ నుంచి నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో నాకున్న ఎక్స్పెక్టేషన్ అయితే మ్యాచ్ చేయగలిగారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉన్నాయి సినిమాలో. సో ఒక ఫ్యాన్ బాయ్ గా మన సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్ లో చూపిస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో, ఫ్యాన్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో, అవన్నీ కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అభిమానులు అయితే చొక్కాలు చింపుకుంటారు థియేటర్ లో. సో దయచేసి సినిమాని థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో అది ఫ్రెండ్స్. ఇక డే 1 కలెక్షన్ ఎంత వేశారయ్యా అంటే, చిత్రయూనిట్ డివి దానయ్య గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఓజీ మూవీ డే 1 కలెక్షన్ వచ్చి 154 కోట్లు. డే 1 గ్రాస్ వచ్చి 154 కోట్లు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా తీసిన హరిహర వీరమల్లు కూడా పాన్ ఇండియా రిలీజ్ కావడం జరిగింది. కానీ అది అనుకున్నంత స్థాయిలో ఇంపాక్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ సినిమాపై ఫస్ట్ నుంచి కూడా హైప్ అంతగా లేదు. సో ఎవరు కూడా ఆ సినిమాని డే 1 ఇంత వస్తుంది, 100 కోట్లు దాటిద్ది, 150 కోట్లు వస్తుందని చెప్పి ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ మూవీపై ఫస్ట్ నుంచి కూడా హైప్ అయితే అంతంత మాత్రమే ఉంది. సో అది అంతగా ఇంపాక్ట్ కలుగజేయలేదు బాక్స్ ఆఫీస్ వద్ద. సో అందరూ కూడా లైట్ గా తీసుకున్నారు హరిహర వీరమల్లుని. సో దెన్ ఆ తర్వాత వచ్చిందా ఇప్పుడు ఓజీ మూవీ. సో ఈ సినిమాతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో క్లియర్ కట్ గా అయితే రుచి చూపించారని చెప్పొచ్చు. సో అసలు ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగానే సినిమా కూడా ఉంది. సో ఈ సినిమా డే 1 వచ్చి దాదాపుగా 154 కోట్లు. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా మొత్తం టోటల్ గ్రాస్ వచ్చి 154 కోట్లు తెచ్చిందని చెప్పి చిత్ర యూనిట్ అయితే అఫీషియల్ గా ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత ఒక్కొక్కటి ఫీజులు అయితే ఎగిరిపోయాయని చెప్పొచ్చు. నిజంగా ఈ రేంజ్ లో విధ్వంసాన్ని అసలు ఎవరు కూడా ఊహించలేదు. ఇంక్లూడింగ్ నేను కూడా. దాదాపుగా 100 కోట్లని టచ్ చేస్తుందేమో డే 1 అని నేనైతే అనుకున్నాను పర్సనల్ గా. కానీ ఇటు ప్రీమియర్స్ కానివ్వండి, ఓవర్సీస్ కానివ్వండి, ఇటు యుఎస్ బుకింగ్స్ కానివ్వండి, అన్ని కలుపుకొని దాదాపు ఈ సినిమా డే 1 వచ్చి 154 కోట్ల గ్రాస్ ని అయితే తెచ్చిపెట్టింది ఫ్రెండ్స్. సో ఈ రకంగా చూసుకుంటే ఓజీ మూవీ అమ్మిందే 180 కోట్లకి పాన్ ఇండియా వైడ్ గా. సో ఈ లెక్కను చూసుకుంటే ఓజీ మూవీ ఈ వీక్ లోనే అమ్మిన బడ్జెట్ మొత్తం కూడా ఈ వీక్ పూర్తయ్యేసరికి తెచ్చిపెట్టేలాగా కనిపిస్తుంది. తెచ్చిపెట్టేలాగా కనిపించడం కాదు, తెచ్చిపెట్టేస్తుంది. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో ఓజీ మూవీతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా క్లియర్ కట్ గా రుచి చూపించారు. సో ఈ సినిమా ఓవరాల్ గా ఇది దసరా హాలిడేస్ ఫ్రెండ్స్ చాలా కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. సో ఈ 10 డేస్ వరకు సినిమాలు ఏమీ లేదు. అక్టోబర్ 2న కాంతారా కానివ్వండి, ఇతర మూవీలు అయితే ఉన్నాయి. సో ఆ మూవీస్ అన్ని కూడా మరో 2 వారాల తర్వాత, 1 వీక్ తర్వాత ఉన్నాయి. సో ఈ వీక్ మొత్తం మీద మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విధ్వంసాన్ని థియేటర్ వద్ద మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఈ వీక్ పూర్తయ్యేసరికి క్లియర్ కట్ గా ఓజీ మూవీ దాదాపుగా 350 నుంచి 400 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది, కంపల్సరీ టచ్ చేస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే అసలు తనకు ఇంతకు ముందు పాన్ ఇండియా సినిమాలు ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఈ రేంజ్ విధ్వంసం అంటే అసలు ఎవరు కూడా ఊహించలేదు. సో అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా. సో డే 1 154 కోట్లు అంటే ఆల్మోస్ట్ టాప్ 10 అంటే టాప్ 7 లో నిలబడిపోయింది. సో ఇక టాప్ 10 చూసుకుంటే మనం డే 1 కలెక్షన్ లో టాప్ 1 లో ఉంది పుష్ప టు ది రూల్ మూవీ. సో డే 1 వచ్చి 294 కోట్లు. ఆ తర్వాత RRR మూవీ, అండ్ దెన్ ఆ తర్వాత వచ్చి కల్కి 2898 మూవీ, అండ్ దెన్ ఆ తర్వాత వచ్చి దేవరా పార్ట్ 1 మూవీ, ఆ తర్వాత వచ్చి సలారు, అండ్ అలాగే KGF, పఠాన్, అండ్ అలాగే ఇటు జవాన్, వీటన్నిటిని. సో ఇప్పుడు మన ఓజీ మూవీ వచ్చి పఠాన్ ని క్రాస్ చేసింది, జవాన్ ని క్రాస్ చేసింది, అండ్ అలాగే ఇటు లియోని క్రాస్ చేసింది, అండ్ అలాగే రీసెంట్ గా వచ్చిన పులి మూవీని క్రాస్ చేసింది, అండ్ అలాగే సలార్ ని కూడా క్రాస్ చేసి ఆల్మోస్ట్ డే 1 వచ్చి 154 కోట్ల మార్క్ ని టచ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మన ఓజీ మూవీ డే 1 కలెక్షన్ లో టాప్ 7 లో అయితే నిలబడిపోయింది ఫ్రెండ్స్. సో ఇది
ఆల్మోస్ట్ ఇక తాండవమే, ఓజీ తాండవం నడుస్తుంది ఇప్పుడు థియేటర్ల వద్ద. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని లాంగ్వేజ్లలో ఓజీ తాండవం అయితే నడుస్తుంది. సో ఓజీ మూవీ ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకోవడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. సో ఇక లాంగ్ రన్ లో దాదాపుగా 500 కోట్లని టచ్ చేసినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇది హాలిడేస్ ఫ్రెండ్స్, దసరా హాలిడేస్. సో అందరూ కూడా చూస్తారు, ఫ్యామిలీతో కలిసి చూస్తారు కాబట్టి కలెక్షన్ రోజు రోజుకి పెరిగే అంశాలు గట్టిగా ఉన్నాయి. సో చూడాలి ఇక ఈ వీక్ పూర్తయ్యేసరికి ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత వీకెండ్ స్టార్ట్ అవుతుంది. సో వీకెండ్ స్టార్ట్ అయినా సరే పెద్దగా ప్రాబ్లం లేదు, ఎందుకంటే హాలిడేస్ అండ్ అలాగే దసరా కూడా ఉంది. సో ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూస్తారు థియేటర్ వద్ద. సో కంపల్సరీగా కలెక్షన్ మాత్రం తగ్గే అవకాశం అయితే లేదు. సో ఇక చూడాలి ఓవరాల్ గా మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన బాక్స్ ఆఫీస్ స్టామినాని అయితే రుచి చూపించారు. సో ఇక ఇంతకంటే ఏం లేదు. డే 1 154 కోట్లు అంటే నాట్ ఏ జోక్. అసలు ఈ రేంజ్ విధ్వంసాన్ని ఎవరు కూడా ఊహించలేదు. సో ఒక బెంచ్ మార్క్ అయితే పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. డే 1 154 కోట్లు వచ్చిందంటే అసలు మీ ఒపీనియన్ ఏంటిదో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే లాంగ్ రన్ లో మన ఓజీ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, శివసేనిగా. థ్యాంక్ యూ.